హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగే లేచాను. అప్డేట్స్ వచ్చినాయి కదా, మాస్టర్ చాలా ఎర్లీగా వెళ్ళిపోవాలి స్కూల్కి. ప్రదీప్కి మాత్రం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. మాస్టర్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా ఈరోజైతే పూరి ప్రిపేర్ చేశాను. పూరి చేసే విధానం చాలా వీడియోస్లో చూపించా కదా. మంచిగా పూరీలు పొంగేది, అలాగే బంగాళదుంప పచ్చి బఠానీతో కర్రీ ప్రిపేర్ చేసి వీడియో కూడా చాలా పోస్ట్ చేశాను. ఇంక ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇంకా లంచ్ బాక్స్కి వచ్చేసి ప్రదీప్కి దోసకాయ రోటి పచ్చడి అయితే చేశాను. రోట్లోనే చేశానండి, చాలా బాగుంది. మంచిగా రోట్లో చేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది. గోంగూర పచ్చడైనా ఇట్లా దోసకాయ పచ్చడైనా. దోసకాయ పచ్చడి గ్రేవీ కోసం ఎప్పుడు వంకాయలు అయితే వేస్తాను. పచ్చిమిర్చి వంకాయలు ఫ్రై చేసి, ఇంక ఈరోజైతే పల్లీలు వేసానండి. పల్లీలు లైట్గా వేయించేసి పొట్టు తీసి ఫస్ట్ దంచి, తర్వాత ఇంకా చింతపండు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మంచిగా దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. అసలు స్పైసీగా లేకుండా బాగుందనమాట. మరీ చప్పగా లేకుండా, ఎక్కువ స్పైసీగా లేకుండా. ఇంక ఇదైతే మధ్యాహ్నం ఖాళీగా ఉందనేసి సాంబార్ పొడి ప్రిపేర్ చేశాను. మీకు ఒకసారి వీడియో కూడా పోస్ట్ చేశానండి, సాంబారు దానికి పొడి ప్రిపేర్ చేసే వీడియో కూడా. నిజంగా చెప్తున్నాను, మనం బయట తీసుకొచ్చుకునే సాంబార్ పొడి ఉండిద్ది కదా, ఎంటీఆర్ అటువంటిది, దానికన్నా మనం ఇంట్లో సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. సాంబారు అరోమా కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది. ఒకసారి ఇంట్లో ఈ సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బయట ఎప్పుడు కొనరనమాట, అంత బాగుండిద్ది. మరీ ఎక్కువ చేసుకుంటే అరోమా అంతగా ఉండదు కాబట్టి అట్లా 2-3 సార్లు వచ్చేటట్టు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి అరోమా. సాంబార్ టేస్ట్ కూడా ఎంత బాగుండిద్దో, చాలా చిక్కగా వచ్చేసిద్ది ఇది ఒక స్పూన్ వేసామంటే. ఇంకా రేపైతే సాంబార్ చేయాలనేసి ప్రదీప్కి చాలా ఇష్టం. వారంలో 2-3 సార్లు చేసినా కూడా ఇష్టంగా తింటాడు. ఇంకా అప్పటికప్పుడు చేయటం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉండిద్ది అనేసి మనం ముందు రోజే అలా పట్టేసి ఉంచేసుకుంటే కొంచెం పని తగ్గిద్ది, అరోమా కూడా బాగుండిద్ది. మరీ ఎక్కువ చేసుకోకుండా 2-3 సార్లకు వచ్చేటట్టు అయితే చేశాను. ఇంకా ఎండలు బాగున్నాయని మార్నింగ్ అయితే మార్కెట్కి వెళ్ళటం కుదరట్లేదండి. మార్కెట్ దగ్గరే, కాకపోతే వెళ్ళేటప్పుడు బాగానే ఉండిద్దిలే కానీ లగేజ్ వేసుకొని వచ్చేటప్పటికి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా. అంతకుముందు అయితే అపార్ట్మెంట్లో లేడీస్ అంతా కలిసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుందనేసి మాస్టారు మధ్యాహ్నం వస్తున్నారు కదా హాఫ్ డేసు, మాస్టర్ నేనైతే మార్కెట్కి వెళ్ళొచ్చాము. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మధ్యాహ్నం వరకు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. ఈవినింగ్ అంటే అన్నీ కొంచెం అయిపోయి ఉంటాయి కదా, వడపడిపోయి ఉంటాయి. మనకి మే నెల వచ్చేపాటికి కూరగాయలు చాలా తక్కువ, రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతానికైతే చాలా ఫ్రెష్గా అన్నీ దొరుకుతున్నాయండి. రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్స్ ఉందని చెప్పా కదా ప్రదీప్కి. ఇంకా అప్పటికప్పుడు అంటే మనం టైం ఉండదు. హాఫ్ డేస్ అంటే మధ్యాహ్నం లంచ్ చేసేటట్టయితే చిన్నగా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. ఇంక ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే మనం ముందు రోజే ఇంకా కొన్ని కట్ చేసుకున్నవి ఉంటాయి కదా, అప్పటికప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి కూరగాయలన్నీ తీసుకొచ్చాను. నాకు ఇష్టమైన చిలకడ దుంపలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చాను. ఇంకా ఉల్లిపాయలు 3 కేజీలు, ఇంకా సొరకాయ, కొత్తిమీర, అన్ని వెజిటేబుల్స్, బీరకాయ అన్నీ బాగున్నాయండి ఫ్రెష్గా. ఇంకా అదొక గంట పట్టిందనమాట. మధ్యాహ్నం మాస్టర్ వచ్చిన తర్వాత ఇద్దరం వెళ్ళేసి వచ్చాము. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా సర్దేశాను. ఫ్రిడ్జ్లో అయితే ఏ వెజిటేబుల్స్ లేవు, అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకోసమే ఈరోజు వెళ్ళొచ్చాము. కూరగాయలన్నీ నీట్గా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా 4 గంటల కంటే స్నాక్స్కి కర్బూజాలు ఉన్నాయి,
ఆటో వచ్చింది అపార్ట్మెంట్కి. అన్ని వెజిటేబుల్స్ ఆటోలు వస్తూనే ఉంటాయి. ఇంకా కిందకి దిగి స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాను. ఈ మధ్య అసలు మొక్కజొన్న రావట్లేదు, ఎక్కువ ఇవే వస్తున్నాయి. మొక్కజొన్న ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటండి. అంతకుముందు చాలా తక్కువ వచ్చాయి స్వీట్ కార్న్. ఈ మధ్య అందరూ ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలకు కూడా తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తీయగా ఇవే ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకుంటా. ఇంకా మాకైతే మొక్కజొన్నే ఇష్టం. మంచిగా ఒక కండి తిన్నా కూడా తిన్నట్టు అనిపించిద్ది. ఎందుకంటే అది కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంక ఇవంటే బాయిల్ చేయాలి కాబట్టి ప్రదీప్కి ఇష్టం అనమాట, తీయగా ఉంటాయి అనేసి. ఇవి ఒక్కొక్కసారి అయితే గింజలన్నీ తీసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తాను. ఇంక ఈరోజు అయితే గింజలు తీయట్లేదు, డైరెక్ట్గా కండెలే ఉడకబెడుతున్నాను. ఇంక ఉడకబెట్టిన తర్వాత కొంచెం ఉప్పు కారం లాస్ట్లో నిమ్మకాయ కూడా కొంచెం అద్దామంటే బాగుండిద్ది. ఇది కూడా ఎక్కువ శాతం అయితే మొక్కజొన్నే ఇష్టపడతాం మేము. ఇంక ఈ సమ్మర్లో అయితే ఈవినింగ్ టైంలో ఇటువంటి హెల్దీ ఫుడ్ మంచిది. చాలామంది పిల్లలు వచ్చిన తర్వాత పునుగులని లేకపోతే నూడిల్స్ మంచూరియా అటువంటివి చేస్తారు కదా, అస్సలు చేయమాకండి. చిన్నప్పటి నుంచే మనకు కొంచెం హెల్దీ ఫుడ్ ఇస్తూనే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అలానే తింటారనమాట. నా చాలా వీడియోస్లో చూసారు కదా, ఈవినింగ్ స్నాక్స్ అయితే అసలు ఆయిల్ ఫుడ్ అంటూ ఏమీ ఉండదు. ఎక్కువ వెజిటేబుల్ సలాడు లేకపోతే రాజ్మా కానీ బొబ్బర్లు పచ్చిపాటాని అటువంటి వాటితోనే ఎక్కువ సలాడ్ లాగా ప్రిపేర్ చేస్తాను. బాయిల్ చేసి మంచిగా తాలింపు వేస్తే బాగుంటాయి. ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ పుచ్చకాయ కర్బూజా ఇటువంటి కాను ఇవైతే చాలా మంచిది. ఆయిల్ ఫుడ్ మాత్రం అస్సలు పెట్టమాకండి. చిన్నపిల్లలు అయితే ఎక్కువ ఆయిల్ ఫుడ్కే ఇష్టపడతారు. కానీ ఎండాకాలం ఎక్కువ దాహం అనిపించిద్ది. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాను అనమాట, మరీ చప్పగా లేకుండా. ప్రదీప్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇవైతే స్నాక్స్ లాగా తీసుకున్నాడు. ఇంకా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ప్రిపేర్ చేద్దామని సజ్జలు మినపప్పు మెంతులు అలాగే కొంచెం అటుకులు కూడా వేసి నానబెట్టి మిక్సీ అయితే వేశాను. విడివిడిగానే నానబెట్టేశాను. కాకపోతే దోసకే కాబట్టి మినపప్పు పొట్టు పోయేంతవరకు అయితే కడగలేదు. దోసకైతే మంచిదేలేండి. ఇంక ఇడ్లీకి అయితే పొట్టు పోయిందా క్లీన్ చేస్తాను. మినపగుళ్ళు అయితే అస్సలు యూజ్ చేయను, ఎక్కువ మినపప్పే వాడతాను. ఇంకా స్నాక్స్ తినేసి తర్వాత గిన్నెలన్నీ కడిగేశాను. వంటగది అంతా క్లీన్ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్